అందరు నమస్కారం అండి. ప్రశ్న రావణ్ గారికి 4 కేసుల్లో బెయిల్ వచ్చిందండి. బెయిల్ వచ్చిన తర్వాత మీడియాతో 2 ముక్కలు మాట్లాడుతూ నా కేసుల గురించి రేపు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను, నా కేసుల గురించి మాట్లాడతాను అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన ఎగ్జాక్ట్ గంట తర్వాత మళ్ళీ ఒక లైవ్ పెట్టాడు. నన్ను మళ్ళీ నక్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు, నన్ను తీసుకువెళుతున్నారు, నేను అన్నం తిని 4 రోజులు అవుతుంది, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారా, చంపేస్తే చంపేయండి, అంతేగాని ఇలా నన్ను హింస పెట్టద్దు అనేసి వాడు ఒక రకమైన కొంత బెదిరింపు, కొంత భయం, కొంత ఆందోళన అన్ని కూడా వాడు చూపించడం జరిగింది. ఒకసారి వాడు ఆ లైవ్ లో ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పరా. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు చంపితే నేను ఒక్కడే చచ్చిపోతాను, ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేదు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు ఆహార్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది. అంటే ప్రజా సమస్యలు ఏం కాదు. నేను రేపులు చేశానా, దొంగలు చేశానా, దౌర్జన్యాలు చేశానా? నువ్వు రేపిస్ట్ కంటే చాలా డేంజర్ రా. నువ్వు రేపిస్ట్, శాడిస్ట్, టెర్రరిస్ట్ కంటే నువ్వు చాలా డేంజర్. నువ్వు ఏమే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి, వాళ్ళని ఉరి తీయచ్చు, జీవితాంతం జైల్లో పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నీలాంటి వాళ్ళని సమాజంలో వదిలేయకూడదు. నీలాంటి వాళ్ళు సమాజంలో వదిలేస్తే చీడ పురుగుల్లాగా, మీరు చెదురులాగా సమాజాన్ని నాశనం చేస్తారు. ఈరోజు నీలాంటి వాళ్ళని వదిలేస్తే రేపొద్దున నీలాంటి వాళ్ళు ఇంకా 100 మంది తయారవుతారు ఇలా బూతులు మాట్లాడటానికి. నిన్ను గనక భయపెడితే, నీకు గనక బుద్ధి చెప్పితే, నీ నోరు గనక మూయించగలిగితే, ఎవరైనా మాట్లాడాలి, ఎవరైనా బూతులు మాట్లాడాలి అంటే భయపడతారు. ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు. ప్రశ్న రావణ్ గారిని ఏ గతి చేశారో వాడికి ఏ గతి పట్టిందో చూడు. బూతులు మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదో, లాండాడ ప్రాబ్లాన్ని, మతాల ఈ ద్వేషాలను రెచ్చగొడితే ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు, తాట తీసి గుడ్డల ఉడదీసి రోడ్డు మీద నిలబెడతారు అని భయపడతారు. ఆ భయం కావాలా. నీలాంటి వాళ్ళు పని బాటాలని ఎదవలందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, తోలు తీస్తారు. గుర్తుపెట్టుకో. ఇప్పటికే నీకు కావాలా, ఇంకా ఉంది, నీకు ఉంది. మాట్లాడు, అది కూడా ఇంకా మాట్లాడు, చెప్తా. దౌర్జన్యాలు చేశాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిస్తాం. ఏమండి, ప్రశ్నిస్తే ఎవరు అరెస్టులు చేయరండి. నువ్వు ప్రశ్నించలా, నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా దూషిస్తున్నావు. నువ్వు మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే నిన్ను అరెస్ట్ చేశారు. ప్రశ్నిస్తే ఎవరు అరెస్ట్ చేయరు. నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అలాంటి వాళ్ళందరూ చాలా మంది ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేశారా, నేను ప్రశ్నించా, నన్ను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడా? అరెస్ట్ చేయలా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను పద్ధతిగా మాట్లాడాను, నా లిమిట్స్లో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గురించి ఏ రోజు కూడా మాట్లాడలే. నేను ఏ రోజు కూడా ఒక మాట, బూతు మాట మాట్లాడాలా. అందుకే నన్ను అరెస్ట్ చేయలా. నోరు అదుపులో ఉంటే నువ్వు కూడా అదుపులో ఉంటావు. నోరు అదుపు తప్పితే ఒక్కోసారి గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఏమే గుర్తుపెట్టుకో. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లేదు. ఊరుకోరా, ఎవరిని నమ్ముతారు చెప్పా? నువ్వు 4 రోజుల నుంచి భోజనం చేయలేదంటే, నువ్వు 4 రోజుల్లో భోజనం చేయకుండా, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా ఉన్నా అంటే ఇలా మాట్లాడగలుగుతావా? 4 రోజులు అన్నం లేకుండా, నీళ్లు లేకుండా నువ్వు నడవగలుగుతావా? నువ్వు ఇంత విధంగా మాట్లాడగలుగుతావా? ఎవరికి చెప్తున్నావు ఈ కట్టుకథలు? ఎవరికి చెప్తున్నావు? 4 రోజులు అన్నం తినకుండా ఎవరైనా ఇలా మాట్లాడతారండి? ఇలా మాట్లాడతారా? ఇలా గొంతులు వేసద్దా? ఇలా నడుస్తాడా ఎవరైనా? ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచిగా కొడతాను.
బొచ్చు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిచ్చుకో, కాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా అట్లనో ఎట్లా చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్న రాకపోతే అనుకుంటే అది మీ పిచ్చి పొరపాటు. ఈరోజు పడుతున్నాయి లైట్ గా కన్నీరు వస్తుంది, కన్నీరు వస్తున్నాయి లైట్ గా, కానీ ఆపుకుంటున్నాడు. వాడు లోపల కుంగిపోతున్నాడు, లోపల ఏడుస్తున్నాడు. అదే క్లియర్ గా అర్థమవుతుంది వాడు మాటల్లోనే. కాకపోతే ఏదో పొగరు, ఆ పౌరుషం, మీసం తిప్పేది అది చూపించుకోవాలి కదా, ఆ గంభీరాన్ని చూపించుకోవాలి కదా. దానికోసం కొద్దిగా వాడు ఆపుకుంటున్నాడు. వాడిని కానీ ఒక్కరిని కానీ వదిలేస్తే గంట సేపు ఏడుస్తాడు వాడు. బాత్రూంలోకి వెళ్ళి గంట సేపు ఏడుస్తాడు. అంత విధంగా ఉన్నాడు వాడు. పైకి గంభీరంగా ఉన్నాడు, లోపల మాత్రం భయపడుతున్నాడు వాడు. భయపడ్డాడు వాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అంటే ఈ రోజు పేరు వస్తే ఇమీడియట్ గా ఒక కేసు, రేపు పేరు వస్తే మళ్ళీ ఒక కేసు. 4 బెయిల్లు ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడుకున్నాడు? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్ గా గుండాలు రావడం, నా మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, పోలీసులు మహారాత్రులు అనుకుంటే నా చుట్టుపక్కల తిరగడం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఎన్ని ఎందుకంటున్నా డైరెక్ట్ గా తీసుకెళ్ళి చంపేశారు పోలీస్ స్టేషన్ లో. నో ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమానమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో చంపేయచ్చు కదా. చంపేయి. లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతాను. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని సమాజాన్ని మారుద్దాం అనుకుంటున్నారు. సమాజంలోని ఇలాంటి చీడ పురుగుల్ని ఏరేద్దాం అనుకుంటున్నారు. ఒరే నువ్వు 4 రోజుల నుంచి తినలేదు, ఇంకా తినను, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడబాకు. నీకు ట్రిప్స్ ఎక్కించినా సరే నీకు చేసే ట్రీట్మెంట్ చేస్తారు. నిన్ను ఇంతతో వదలరా. నీ కనీసం ఒక 30 కేసులు గ్యారెంటీగా పడతాయి. నీ జీవితాంతం కోర్టు చుట్టూ తిరగడానికి ఈ 30 కేసుల్లో వాయిదాలకు వెళ్ళడానికి నీ టైం సరిపోద్ది. వారానికి 7 రోజులు, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క స్టేషన్లో వెళ్ళాలి. నువ్వు ఉండేది హైదరాబాద్లో. నువ్వు ఆ నుంచి రావాలి, మళ్ళీ సంతకం పెట్టాలి, మచిలీపట్నం సంతకం పెట్టాలి, లేకుంటే ఇంకో దిక్క టైం పెట్టాలి. నీకు సరిపోదు, వారం రోజులు కూడా సరిపోదు నీకు. నీ జీవితాంతం ఈ కేసుల మీద పడి నువ్వు ఈ కేసులు తప్పించుకోవడమే చాలా కష్టం. ఉంటుంది నీకు భజన ఉంటుంది. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. నేను వాడికి బెయిల్ వచ్చిన వెంటనే ఏదో బెయిల్ వచ్చింది కదా, ఏందప్ప ఏదో సంగతే అనుకున్నా, ఏమైంది అనుకున్నా. చిక్కుతారా, వదలరు. మామూలుగా చెక్కరు, కింద మీద చెక్కేస్తారు. గుర్తుపెట్టుకో. జై హింద్.